హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీఈఏపీ సెట్ 2026కి సంబంధించి మనకి షెడ్యూల్ అయితే ఆల్రెడీ ఇంతకుముందే రిలీజ్ అయింది. అయితే దానికి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో దానికి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి దాంట్లో అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మనం మిస్ అవ్వకూడని పాయింట్స్ ఎటువంటి ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో దానికంటే ముందుగా మీకు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి చెప్పాలి. సో ఈ టీజేఈఏపీ సెట్ 2026కి కౌన్సిలింగ్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది మా దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి స్లాట్ బుకింగ్ ఫర్ వెరిఫికేషను, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడము, ఆ తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్యూషన్ ఫీజు పే చేయడము, తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడము, ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు మేము చేసి పెడతామన్నమాట. ఇది పెయిడ్ సర్వీసు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండు మనకి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆఫీస్కి రాగలిగితే మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. సో దానికి 9849966500 లేదా 9849996500 ఈ నెంబర్స్లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హూ కెన్ అప్లై అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అనమాట. సో దీంట్లో ఓసీ కేటగిరీ వాళ్ళైతే 45% టీజీఈఏపీ సెట్లో వచ్చి ఉండాలి. సారీ, ఇంటర్మీడియట్లో మీరు 45% స్కోర్ చేసి ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, క్వాలిఫైడ్ ఇన్ టీజీఈఏపీ సెట్. టీజీఈఏపీ సెట్లో మీరు క్వాలిఫై ఉండాలి. క్వాలిఫై ఉండాలని అంటే 25% అంటే 40 మార్క్స్ వచ్చి ఉండాలి. ఏది ఓసీ అండ్ బీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, 0 1 2 3 ఎన్ని మార్కులు వచ్చినా కూడా జస్ట్ వాళ్ళు ఎగ్జామ్కి అపియర్ అయితే చాలు, వాళ్ళంతా ఎలిజిబుల్ అయినట్లే. సో క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అని మీ యొక్క ర్యాంక్ కార్డులో ఉంటుంది, చూసుకోండి. నాట్ క్వాలిఫైడ్ అంటే మాత్రం మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయలేరు. బట్ క్వాలిఫైడ్ అని ఉంటే మాత్రం మీరంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కౌన్సిలింగ్లో. సో నెక్స్ట్ వచ్చేసి అదే ఇంటర్మీడియట్లో ఓసీ వాళ్ళకైతే 45% ఉండాలి. ఇంకా మిగిలిన వాళ్ళకైతే 40% స్కోర్ ఉంటే సరిపోతుంది. ఏది గ్రూప్ సబ్జెక్ట్స్లో. గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ మూడిట్లో అంటే లాంగ్వేజెస్ వదిలేసి మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అంటే 600 మార్క్స్కి మీకు 40% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. సో అది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఎలిజిబులా కాదా అనేది తెలుసుకోండి ముందుగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనం మొన్ననే ఒక వీడియోలో మొత్తం క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టెప్ బై స్టెప్ ప్రొసీజరు. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఏం చేయాలి, అండ్ దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ మొన్న షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలనంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి అది పూర్తిగా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకనే నేను మళ్ళీ దీంట్లో రిపీట్ చేయట్లేదు. సో జస్ట్ మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే ఇక్కడ 19th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, 28th వరకు రిజిస్ట్రేషన్ అవైలబుల్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్లస్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అంటే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్, తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనకి 19th నుంచి 28th వరకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో 22nd నుంచి స్టార్ట్ అవుతుంది, అది 29th ఎండ్ అవుతుంది. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము 25వ తారీఖున స్టార్ట్ అయ్యి 1వ తారీఖు జూలైన ఎండ్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత మీకు మాక్ అలాట్మెంట్స్ డిస్ప్లే ఎప్పుడు చేస్తారంటే జూలై 4వ తారీఖు. నెక్స్ట్ వచ్చేసి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీకు ఏదైనా మాడిఫై చేసుకోవాలి అని అనుకుంటే ఆప్షన్స్ అంటే మాక్ అలాట్మెంట్ చూసుకొని, సో దానికి సంబంధించి మీకు టైం ఇవ్వడం జరిగింది, 5 6 7 3 రోజులు. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఇక్కడ 7th రోజు మీరు ఫ్రీజ్ చేసినా చేయకపోయినా సేవ్ చేసి ఉంటే చాలు, ఆటోమేటిక్గా అవి ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేస్తే, ఒకవేళ టైం ఉన్నా కూడా మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇక మనకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి, 10th జూలైకి మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు, ఇంకా ముందు కూడా రావచ్చు. సో 7th ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి, ఫ్రీజ్ అవుతుంది కాబట్టి 8th కానీ 9th కానీ 10th కానీ రావచ్చు. సో తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా మనకి జూలై 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు
ఉంటుంది. సో, ఈ ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత మీకు సీట్ వచ్చిన వాళ్ళు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. మీరు మళ్ళీ ప్రత్యేకంగా కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫేజ్‌లో. బట్ సెకండ్ ఫేజ్‌లో ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాలి. అదేవిధంగా ఆహ్, కాలేజ్‌కెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో, ఇక అక్కడితోనే మనకి ఫస్ట్ ఫేజ్ రౌండ్ అయిపోతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అనంటే 17వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత 18కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో, 18థ్ అండ్ 19థ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. సో, దాని తర్వాత 19వ తారీఖు ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి. ఏది మనం పెట్టినటువంటి ఆప్షన్స్. లేదనంటే మనం కూడా ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. సో, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సెకండ్ ఫేజ్ మనకి 22 లేదా అంతకంటే ముందు 21, 22, 22, 20, 21, 22 ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు. సో, ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు కాబట్టి ముందు కూడా రావచ్చు అనమాట. సో, దాని తర్వాత మనకి అలాట్మెంట్స్ రాగానే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు, ఆన్లైన్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్. సో, ఇదంతా కూడా 22 నుంచి 24 వరకు ఉంటుంది. తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి 25 నుంచి 28 వరకు. ఓకే. సో, ఈ విధంగా కండిషన్స్ అయితే ఉంటాయి. అంటే ఇంకా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే అండ్ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి వదిలేస్తే ఏంటి? సెకండ్ ఫేజ్‌లో సీట్ వదిలేయొచ్చా లేదా? ఇట్లాంటివన్నీ కూడా కండిషన్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొంచెం ఫాస్ట్‌గా చెప్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ షెడ్యూలు దాంతో పాటు ఇంకా వేరే కండిషన్స్, వేరే ఇన్‌స్ట్రక్షన్స్, కండిషన్స్, గైడ్‌లైన్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని మీద మనము ఎక్కువ ఫోకస్ చేద్దాము. ఈ షెడ్యూల్ అయితే మీకు ఆల్రెడీ షెడ్యూల్‌లోనే నేను ప్రాసెస్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రాసెస్ ప్లస్ కండిషన్స్ ఇవన్నీ కూడా. సో, అదొక్కసారి చూడండి మీరు. సో, ఫైనల్‌గా మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ క్యాన్సిలేషన్ సీట్ ఒకవేళ మీరొచ్చి సీట్ తీసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవడానికి 28 జులై లాస్ట్ డేట్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. ఇకపోతే ఇది ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్ 31 తారీఖు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్ ఛాన్స్ ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత థర్డ్ ఫేజ్‌కి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఆగస్టు 2 రోజులు వెబ్ ఆప్షన్స్‌కి టైం ఇచ్చారు. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ వచ్చేసి మనకి ఆగస్టు 5 ఈరోజు మనకి ఫైనల్ అలాట్మెంట్స్ అయితే వస్తాయి. దాని తర్వాత ట్యూషన్ ఫీజ్ పేమెంటు, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ ఇదంతా కూడా 5th ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ వరకు ఉంటుంది. సో, కాలేజ్‌లోకి వెళ్ళి కూడా మీరు మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది 5th ఆగస్ట్ నుంచి 7th ఆగస్ట్ వరకు. దాని తర్వాత ఇంకా మన మొత్తం 3 రౌండ్‌లు అయిపోతుంది. దాని ఫైనల్‌గా నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది. వితిన్ ద సేమ్ కాలేజ్ మీకు ఏదైతే కాలేజ్ ఫిక్స్ అయిపోయిందో 3 రౌండ్‌లు అయిపోయిన తర్వాత మీకు ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది కదా! సో, అదే కాలేజ్‌లో వేరే బ్రాంచ్ తీసుకోవడానికి ఏదైనా అవైలబిలిటీ ఉంటే, సీట్ అవైలబుల్‌గా ఉంటే వేరే బ్రాంచ్ కోసం ట్రై చేయడానికి ఇంకొక సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో, దాని షెడ్యూల్ వచ్చేసి మనకి 12, 13 తారీఖుల్లో మీరు ఇంటర్నల్ స్లైడింగ్‌కి ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. దానికి అలాట్మెంట్ వచ్చి మనకి 15th ఆగస్ట్ ఉంటుంది. ఓకే. 16th అండ్ 17th ఏమో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందనమాట. సో, ఇది మనకి షెడ్యూల్. ఇక స్పాట్ అడ్మిషన్స్ మరి మిగిలిపోయిన సీట్లకి ఏం చేస్తారు అనంటే స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి గైడ్‌లైన్స్ మనకి 16 ఆగస్టు 16 తారీఖు ఆగస్టున మనకి అవన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తామని చెప్పారిక్కడ. సో, అయితే డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఏమీ ఉండవు. ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అంటే సీట్ తీసుకొని డ్రాప్ అయినా కూడా లేదంటే క్యాన్సిల్ అయినా కూడా అలాంటి సీట్లని మళ్ళీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా కాదు, సెకండ్ ఇయర్‌లో డైరెక్ట్‌గా లాటరల్ ఎంట్రీలో వాటిని ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ దేనికి అనంటే ఓన్లీ అసలు ఇంతవరకు తీసుకోకుండా మిగిలిపోయినటువంటి సీట్లకి స్పాట్ అడ్మిషన్ ఉంటుందన్నమాట. సో, ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇక్కడ లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్ షాల్ బి అన్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. తర్వాత లోకల్, నాన్ లోకల్ స్టేటస్ చూపించాలి. తర్వాత అడ్మిషన్ 85% ఆఫ్ ద సీట్స్ షల్ బి రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్. సో, ఇవన్నీ కూడా మీకు దాదాపు తెలిసినాయి. 15% ఏమో అన్‌రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఓకే. ఆహ్, సో, మీకు పార్టిసిపేట్ చేయడానికి ఇంకా ఏజ్ కూడా ఒక క్రైటీరియా అనమాట. 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎప్పటి వరకు అనంటే 31 డిసెంబర్ 2026 నాటికి మీకు 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఒకవేళ ఫామ్ డీకి అయితేనేమో 17 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి అనేది కండిషన్ ఒకటి ఉంది. దాని తర్వాత
ఈ స్కాలర్షిప్ తీసుకోవడానికి 25 ఇయర్స్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 29 ఇయర్స్ ఫర్ అదర్ క్యాండిడేట్స్. ఎప్పటి వరకు? 1 జూలై 2026 వరకు. ఇది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. ఓసీ వాళ్ళైతే 25 సంవత్సరాల లోపు ఉండాలి. వేరే వాళ్ళైతేనేమో 29 సంవత్సరాల లోపు ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది, అదే స్కాలర్షిప్ అనేది వస్తుందన్నమాట. సో అదొక పాయింట్ ఉంది ఇక్కడ. అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్, నాట్ అపియర్డ్ టీజీఏపీ సెట్ మైనారిటీ క్యాండిడేట్స్. ఈ మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, సో వీళ్ళకి అసలు వీళ్ళు ఎగ్జామే రాయలేదు, లేదా ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నాట్ క్వాలిఫై అయ్యారు, అంటే సరిపోయని మార్కులు రాలేదు కాబట్టి క్వాలిఫై కాలేదు. అలాంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఛాన్స్ ఇచ్చారు. సో ఎవరైతే ఎంపీసీలో 45% ఓసీ, తర్వాత 40% అదర్స్ ఇన్ గ్రూప్ మార్క్స్, గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నారో, సో వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంటారు. అయితే వాళ్ళకి ఈ మిగిలిపోయిన, అంటే మైనారిటీ కాలేజెస్లో ఉండేటువంటి మిగిలిపోయిన సీట్స్ ఏవైనా ఉన్నట్లయితే వీళ్ళకి అలాట్ చేయడం జరుగుతుందన్నమాట, ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీరు. అయితే వీళ్ళకి మరి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని అంటే, ఫీజు రియంబర్స్మెంట్ స్కీము వీళ్ళకి వర్తించదు అని చెప్తున్నారు. సో దీని బదులు మరి ఆ మైనారిటీ కాలేజీలో మిగిలిపోయిన సీట్లు తీసుకుంటారా, లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో డైరెక్ట్గా మళ్ళీ అదే ఫీజుకి మీరు వేరే మంచి కాలేజీల్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఎవరికైనా సీట్స్ కావాలి అని అంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్లో కాంటాక్ట్ చేయండి. సో మేము కూడా మీకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇకపోతే మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, అసలు ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది అని అంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళకైతే 1200 రూపాయలు. ఓకే, 1200 రూపీస్ ఉంటుందన్నమాట ప్రాసెసింగ్ ఫీజు. ఇది నాన్ రీఫండబుల్. సో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే మీరు ఈ ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయగలుగుతారు. సో గూగుల్ పే అని అంటే మేబీ అక్కడ గూగుల్ పే ఉండకపోవచ్చు దాదాపు నాకు తెలిసి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే, సో దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏం కావాలి మనకి? రిజిస్ట్రేషన్ నంబర్ గివెన్ అన్న ఈఏపీ సెట్ 2026 హాల్ టికెట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ఎస్ఎస్సి మెమో, తర్వాత హాల్ టికెట్ నంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సో ఈ డీటెయిల్స్, ఈ 3 డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఎటువంటి సర్టిఫికెట్స్ కూడా మీరు దీంట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో దాని తర్వాత ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధారు, మొబైల్ నంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవి కూడా అడుగుతుంది. సో దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, సో అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్, ఇట్లాంటివన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది రిజిస్ట్రేషన్ టైంలో. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తీసుకొని రాగలరు. నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్. స్లాట్ బుకింగ్కి మీకు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో క్లియర్గా మీకు ఒక్కొక్క సెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మరొక వీడియోని చూస్తూ ఉండండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసినట్లయితే మీకు ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిదీ క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. సో చాలా ఉంటాయి. అండ్ అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, ఆంగ్లో ఇండియన్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా స్పెషల్ కేటగిరీ అంటారు. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి సపరేట్ డేట్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సెంటర్స్ లిస్ట్లో మీకు అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ మీకు 10%, ఇంతకుముందు 7% ఉండేది. దీన్ని లాస్ట్ 1-2 ఇయర్స్ కిందేమో మనకి 10% చేయడం జరిగింది కదా, అది అందరికీ తెలిసిందే. తర్వాత పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5% రిజర్వేషన్ ఉంటుంది. అది కూడా మనకి ఏంటనంటే యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఎస్సీ గ్రూపింగ్, ఎస్సీ గ్రూపింగ్ రిజర్వేషన్ లాస్ట్ ఇయర్ నుంచి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ విధంగా చేయడం జరిగింది. సో మీరు ఏ గ్రూప్లోకి వస్తారు, మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు తీసుకొని వెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలి అని అంటే, ఇక్కడ చూడండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. సో జిరాక్స్ కాపీస్ 2 సెట్లు తీసుకెళ్ళాలి, ఒక ఒరిజినల్ సెట్ తీసుకెళ్ళాలి. టీజీఏపీ సెట్ ర్యాంక్ కార్డు, తర్వాత
హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో పాస్ సర్టిఫికేట్, తర్వాత 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు. తర్వాత టీసీ, ఇంటర్మీడియట్ది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st January 2026 ఈ సంవత్సరంలో తీసుకున్నది అయి ఉండాలన్నమాట. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్ కేసు ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ ఉందో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 26-27 అకాడమిక్ ఇయర్ కోసం తీసుకొని ఉండాలన్నమాట వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరికైతే క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందో సో దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ సర్టిఫికేట్స్ మీద డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకొక వీడియోలో, అది మనకి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. ఒక్కసారి మీరు డీటెయిల్గా కావాలి అని అనుకుంటే అవన్నీ కూడా చూడండి. ఎందుకంటే ఈ స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి, తర్వాత లోకలు, నాన్ లోకలు, వీటన్నిటికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఆ వీడియోలో. సో ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేయడం అని చెప్పేసి దీంట్లో చెప్పట్లేదు. సో ఇక ఇది మనకి స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి మనకి ఎప్పుడు ఉంటుంది, అదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో ఉంటుంది, ఫిజికల్గా అక్కడికి వెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు అంటే పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్, సో ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా వేరే వేరే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళకండి. ఓన్లీ మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్ హైదరాబాద్లో మాత్రమే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్పోర్ట్స్ అండ్ క్యాప్, ఈ 2 కేటగిరీలకి సంబంధించి ఎప్పుడుంది అని అంటే 22వ తారీఖు, జూలై 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మీకు టైం ఇవ్వడం జరిగిందనమాట. అయితే మళ్ళీ దాంట్లో టైమింగ్స్ కూడా స్పోర్ట్స్ వాళ్ళకైతే మార్నింగ్ 10 o'clock నుంచి, ఓకే, 10:30, 11, 11:30, 12, 12:30, 2, 2:30, 3, 3:30, 4, 4:30. సో ఈ విధంగా టైమింగ్స్ అయితే ఇచ్చారు. అయితే మధ్యలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ ఏమో స్పోర్ట్స్ వాళ్ళకి, హాఫ్ అన్ అవర్ స్లాట్ ఏమో క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, సో వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు, 6 వరకు, 6 o'clock వరకు ఉంటుంది. సో 22 నుంచి 24 స్పోర్ట్స్ అండ్ క్యాప్ వీళ్ళకి ఫుల్ డే అనమాట. ఓకే, ఈ 3 రోజులు 22, 23, 24. దాని తర్వాత ఎన్సీసీ వాళ్ళకైతే 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉంటుంది. సో ఇక్కడ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు స్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 29th జూన్, ఓకే, ఎప్పటి నుంచి ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఉంటుంది. తర్వాత ఆంగ్లో ఇండియన్ అయితేనేమో 5:30 నుంచి 6 వరకు ఒక స్లాటే ఉంది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి హాఫ్ అన్ అవర్ ఒక స్లాట్ ఉన్నట్టుంది. సో ఇది మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్లాట్స్, వాటి డేట్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీ కేటగిరీ అంటే మీకు ఎటువంటి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉందో చూసుకొని దాని ప్రకారంగా ఈ డేట్స్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వండి. అయితే మరి మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. ఎందుకనంటే మీరు వేరే దగ్గరికి వెళ్తే మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ అక్కడ వెరిఫికేషన్ జరగదనమాట. కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడికి మాత్రమే వెళ్ళాలి. మీకు ఎవరికైతే ఈ స్పోర్ట్స్, పిహెచ్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్స్ ఉన్నాయో తప్పకుండా ఈ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సెకండ్ ఫేజ్లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు, ఇది ఒక్కసారే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా తొందరగా వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. 22nd నుంచి స్టార్ట్ అవుతుంది, 29th వరకు ఉంటుంది. బట్ అది కూడా ఓన్లీ పర్టికులర్ 1-2-3 డేసెస్లోనే ఉంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి, మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితులలో. నెక్స్ట్, అలాట్మెంట్ ఆఫ్ ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీస్ విల్ బి మేడ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఫేజెస్ ఓన్లీ ఆఫ్టర్ డ్యూ వెరిఫికేషన్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ అథారిటీస్. ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అథారిటీస్కి మీ సర్టిఫికేట్స్ పంపించి వెరిఫికేషన్ కోసం పంపిస్తారు కాబట్టి అది కొంచెం రావడానికి లేట్ అవుతుంది. సో
ఈ కేటగిరీస్కి సంబంధించి అలాట్మెంట్ అనేది సెకండ్ ఫేజ్లో జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్లో జరగకపోవచ్చు. లేదా ఎప్పుడైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి వస్తుందో అప్పుడు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఓకే, అక్కడే మీకు ఒక లాగిన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ నాట్ రిసీవ్డ్ మీకు జనరల్గా మొబైల్కి వస్తుంది అనమాట. అది ఆ మొబైల్కి రాకపోతే మీరు అక్కడే ఉండి వాళ్ళని అడగండి. ఆ హెల్ప్ లైన్ సెంటర్లోనే ఉండి మాకు లాగిన్ ఐడి రాలేదు అని చెప్పి అడిగితే వాళ్ళు మళ్ళీ పంపిస్తారు. సో అదంతా ఒక్కసారి నోట్ చేసుకోండి. లాగిన్ ఐడి రిసీవ్డ్ అండ్ డూ నాట్ డిస్క్లోజ్ టు ఎనీవన్. సో ఇది లాగిన్ ఐడి అయితే మీకు వెంటనే వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు అడిగి తీసుకోండి ఆ హెల్ప్ లైన్ సెంటర్లోనే. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రాలేదని అనుకోకుండా మీరు అక్కడే ఉండి చెక్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేయచ్చు. తర్వాత ట్యూషన్ ఫీజ్ పర్టికులర్స్ మీకు ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. సో ఆ ట్యూషన్ ఫీజెస్కి సంబంధించి మనకి మార్చిలోనే ఒక జియో వచ్చిందనమాట. ఆ జియోకి సంబంధించి డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది ఈ సంవత్సరం అనేది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ విల్ బీ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై GOMS నంబర్ 08 and 09 dated 6/6/2026 schedule caste development department and further guidelines issued by the government from ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ SC/ST వాళ్ళకి అదే అందరికీ మన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఈ జియో నెంబర్ 8, 9 ఏవైతే వచ్చాయో మొన్న రిలీజ్ చేశారనమాట. దీనిపైన కూడా మనం ఇంకొక వీడియో చేసాము. అన్ని వీడియోలు కవర్ చేస్తున్నాం మనం. సో ప్రతి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి మీకు ప్రతి పాయింట్ పైన వీడియోస్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. కంప్లీట్గా మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ గైడెన్స్ సర్వీస్ కావాలని అనుకున్న వాళ్ళు మన ఆఫీస్కి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. సో కింద మనకి అడ్రస్ కూడా ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కాల్ కూడా చేసి మాట్లాడవచ్చు. కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తారు. సో ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇదంతా కూడా మనకి మొబైల్కి OTP వస్తుంది లాగిన్ చేసిన తర్వాత. సో అక్కడ నుంచి మీరు ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనే అంటే మీకు ప్రయారిటీ ఎలా ఇవ్వాలి, టాప్ కాలేజెస్ దగ్గర నుంచి ఎట్లా పెట్టుకోవాలి, మన ర్యాంక్కి ఏవి వస్తాయి ఏవి రావు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాండిడేట్స్ లాగిన్ ఇదంతా కూడా ఎక్సర్సైజింగ్ ఆప్షన్ మన ప్రొసీజర్ అనమాట. ఓకే, సో ఫైనల్గా మీరు ఆప్షన్స్ పెట్టిన తర్వాత వాటిని సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి, రిఫరెన్స్ కోసం మీకు ఉపయోగపడతాయి అనమాట. తర్వాత మాక్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. జోసా కౌన్సిలింగ్లో ఎలాగైతే మాక్ సీట్ అలొకేషన్ ఉంటుందో దాంట్లో అయితే 2 సార్లు ఉంటుంది. మాక్ అలాట్మెంట్ 1, మాక్ అలాట్మెంట్ 2 అని 2 సార్లు ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. మాక్ అలాట్మెంట్ 1 మాత్రమే ఉంటుంది. సో దీంట్లో అసలు మనకి సీట్ వస్తుందా రావట్లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ సీట్ రాకపోతే ఏం చేయాలి అని అంటే మళ్ళీ ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది మాకు ఇందులో వస్తుందిలే అన్న ఉద్దేశంతో పర్టికులర్గా కొన్ని మాత్రమే పెట్టుకుంటారు, 10-20 ఆప్షన్లు పెట్టుకుని వదిలేస్తారు. సో తీరా చూస్తే వాళ్ళకి కాంపిటీషన్ పెరిగో లేకపోతే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరగడం వల్లనో బ్రాంచ్కి ఉన్న ప్రయారిటీ పెరగడం తగ్గడం వల్ల ఇట్లాంటివన్నీ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సీట్ రాదు. సో అలాంటి రాని సీట్ రాని పక్షంలో మీరు ఏం చేయాలనంటే ఇంకా కొన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఆప్షన్స్ అన్నీ కూడా. సో మోడిఫికేషన్స్ అదంతా డేట్స్ అన్నీ కూడా చూసాం కదా. సో దానికి సంబంధించింది ఇది సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఇదంతా. సో ఇక మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ లెటర్లో మీరు ఎంత పే చేయాలి అనేది క్లియర్గా ఉంటుంది. ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే మినిమమ్ ఆఫ్ 5,000 SC/ST అండ్ అదర్స్ ఏమో 10,000 రూపీస్ అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీజ్ వేర్ ద ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ ఈజ్ లెస్ దెన్ 5,000 SC/ST అండ్ 10,000 అదర్స్. సో మీకు ట్యూషన్ ఫీజు 5,000 కంటే తక్కువ ఎక్కడా లేదు కదా. సో ఏంటనంటే రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు మినిమం 5,000 SC/STలు, అదర్స్ అయితేనేమో 10,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు 10,000 అయితే మినిమం పే చేయాల్సి ఉంటుంది. బట్ ఎప్పుడు మీ యొక్క ట్యూషన్ ఫీజు ఇదంతా కూడా తక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఓకే, అంతకంటే తక్కువ ఇక్కడ మెన్షన్ చేసిన 5,000 10,000 కంటే తక్కువ ఉన్న సందర్భంలో. బట్ జనరల్గా ఏంటి కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది 45,000 నుంచి ఉంటుంది. 45,000, 50, 70, 80, 1 lakh, 120
హైయెస్ట్ వచ్చేసి మనకి 1,83,000 సిబిఐటిలో ఉంటుందన్నమాట. సో అలా మీకు ఇన్స్టిట్యూషన్ని బట్టి ఆ, ఫీజు అక్కడ అలాట్మెంట్ లెటర్లో చూపించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు రిజర్వేషన్ ఉంటే, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే, దాని ప్రకారంగా మళ్ళీ అది కూడా తగ్గిపోయి మీకు ఉంటుందన్నమాట. అక్కడ ఎస్సీ ఎస్టీలు అయితే అసలు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి 5,000 రూపీస్ మినిమం పే చేయాల్సి ఉంటుంది. సో అదొకటిను. తర్వాత అదర్స్ అయితేనేమో 10,000 అన్నారు కాబట్టి, కానీ మీకు బీసీ వాళ్ళకి 35,000 ఎంతో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు సపోజ్ 70,000 అనుకోండి కాలేజ్ ఫీజు, దాంట్లో 35,000లోనే ఇంకో 35 కట్టాలి. కాబట్టి మీరు 35 కట్టాలి. సో ఎప్పుడైతే అక్కడ చూపిస్తున్నటువంటి అంటే కాలేజ్ ఫీజు కానీ అది 10,000 బిలో ఉండే అవకాశం అయితే లేదు. కాబట్టి 10,000 అనేది మర్చిపోండి. సో అక్కడ ఎంత చూపిస్తే అంత పే చేయాలండి సింపుల్గా. ఓకే. సెకండ్ ఫేజ్ అలాట్మెంట్, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఈజ్ మ్యాండేటరీ. ఇది కూడా మనం మాట్లాడుకున్నాము. సెకండ్ ఫేజ్ హూ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఎవరెవరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చానంటే, క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ ఎ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్, వీళ్ళంతా కూడా. తర్వాత హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి వదిలేసిన వాళ్ళు, ఓకే, నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అంటే ఇంట్రెస్ట్ లేదు జాయిన్ అవ్వడానికి, అలాంటి వాళ్ళు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్లో కానీ సీట్ రాలేదు, అలాంటి వాళ్ళు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ అసలు వాళ్ళు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయలేదు, ఆప్షన్స్ పెట్టలేదు ఫస్ట్ ఫేజ్లో, అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. తర్వాత హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ అస్పైరింగ్ ఫర్ ద బెటర్ ఆప్షన్, సీట్ వచ్చింది అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశారు, అలాంటి వాళ్ళు కూడా బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేసుకోవచ్చు. తర్వాత ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ ఓ సర్టిఫికేట్స్ వర్ సబ్మిటెడ్ అండ్ గాట్ వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ టు కన్సిడర్ దేర్ క్యాండిడేచర్ ఫర్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ సీట్స్ అండ్ ఎనీ అదర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ చెప్పాను కదా, సో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఆ కోటాలో, ఈ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటాలో మీకు అలాట్మెంట్ జరగదు. మీకు మామూలుగా ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఆ కేటగిరీలో మాత్రమే మీకు సీట్ అలాట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో. అంత మాత్రాన మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఏది ఓన్లీ 2 కేటగిరీస్ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. సో మీకు సెకండ్ ఫేజ్లో అండ్ థర్డ్ ఫేజ్లో దానికి సంబంధించినటువంటి కోటా నుంచి సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మళ్ళీ కూడా ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయాలన్నమాట. ఓకే, ఇంకా బెటర్ ఛాన్సెస్ కోసం. సో ఫస్ట్ ఫేజ్లో పెట్టినటువంటి ఆప్షన్స్ మీకు సెకండ్ ఫేజ్కి ఉండవు కాబట్టి మళ్ళీ కొత్తగా సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టాలి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీటు ఓకే, నాకు ఇంకా వేరే అప్గ్రేడ్ అవసరం లేదు, వేరే ఇంకా బెటర్మెంట్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్ షెల్ నోట్ దట్ ఇఫ్ ఎనీ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ a seat is allotted as per the options, the vacated seats will be allotted to next meritorious candidate. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టారు. సో మీరు పెట్టిన ఆప్షన్స్లో ఏదో వచ్చింది మీకు, సో ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని తర్వాత మీ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఆ సీట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్, క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఎ సీట్. సో మీరు మ్యాక్సిమం ఎన్ని పెట్టగలిగితే అన్ని పెట్టండి, అన్నీ కూడా ఫ్రీయే, మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఒక్కొక్క ఆప్షన్కి ఇంత పే చేయాలనేది లేదు కాబట్టి మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అవైలబుల్గా దాదాపు 3,000 దాకా, అప్రాక్సిమేట్గా 2,500 నుంచి 3,000 వరకు ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో వాటన్నిటికీ నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడమే మీరు. కాబట్టి వీలున్నన్ని ఎక్కువ ఇవ్వండి అండ్ ప్రయారిటైజ్ చేసుకోండి, ఏది ఫస్ట్ పెట్టాలి ఏది తర్వాత పెట్టాలి అనేది మీరు నిర్ణయం తీసుకొని అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. టాప్ కాలేజెస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా, మీకు డిస్టెన్స్ ఎంత, ఇట్లాంటివన్నీ కూడా మీరు వెరిఫై చేసుకొని ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.
సో ఫైనల్ ఫేజ్ హూ కెన్ ఆప్షన్స్. సో ఫైనల్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనకి మూడో ఆ, సారి థర్డ్ ఫేజ్ అదే దాన్నే ఫైనల్ ఫేజ్ అంటారు. దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు చూడండి. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ క్యాన్సల్డ్ దేర్ సీట్స్ త్రూ ఆన్లైన్. సో సీట్ రాని వాళ్ళు అంటే ఆప్షన్స్ పెట్టని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ క్యాన్సల్డ్ దేర్ సీట్. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా జాయిన్ అయ్యి ఆన్లైన్ రిపోర్టింగ్ కానీ ఫిజికల్ రిపోర్టింగ్ కానీ చేసి క్యాన్సిల్ చేసుకుంటారు చూడండి, వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎలిజిబులే అని దీని అర్థం అనమాట. సో అదే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ని వాళ్ళు ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్కి నాట్ ఎలిజిబుల్. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకనంటే తర్వాత మళ్ళీ చూసుకుందాంలే నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాము, నెక్స్ట్ రౌండ్లో ఆప్షన్ పెట్టుకుందాము అని వచ్చిన సీట్ను వదిలేస్తుంటారు చాలామంది. కాబట్టి ఓకే, మీరు మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకుందామని అనుకుంటే వదిలేసినా పర్లేదు, బట్ కౌన్సిలింగ్ త్రూ వెళ్ళాలనుకుంటే మాత్రం పాసిబుల్ అవ్వదు. ఆ పాయింటే నేను చెప్పాలనుకున్నా క్లియర్గా. ద క్యాండిడేట్స్ వన్స్ అలాటెడ్ ఎ సీట్ షెల్ నోట్ దట్ ఇఫ్ ఎనీ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ ఎ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ద ఆప్షన్స్, the vacated seat will be allotted to next meritorious candidate and hence they will have no claim on previous allotment. మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో ఇంకొకటి వచ్చింది, ఫస్ట్ ఫేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సీట్ని వేరే వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత కొంతమంది వచ్చి అడుగుతుంటారు, నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిందే కావాలి, సెకండ్ ఫేజ్లో వచ్చింది నాకు నచ్చలేదు అని అంటే అలా కుదరదు, అది ఆ సీటు వేరే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేస్తారు. కాబట్టి అలాంటివన్నీ ముందే ఆలోచించుకోవాలి మీరు. తర్వాత ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్లో మళ్ళీ మీరు ఫ్రెష్గా ఆప్షన్స్ అయితే పెట్టాలి. ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మేము పెట్టాం కదా మళ్ళీ అవే వస్తాయా జోసా లాగా అని అంటే అవి ఉండవు. జోసాలో ఒక్కసారి పెడితే 5 రౌండ్స్కి అదే ఉంటుంది. ఎంసెట్ కౌన్సిలింగ్లో మాత్రం మీకు ఆ, ప్రతి రౌండ్కి ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఒక్కసారి పెడితే అన్ని రౌండ్లకి అన్ని ఫేజెస్కి ఉంటుంది అని లేదు, ఇక్కడ కండిషన్ వేరే ఉంటుంది. సో హౌఎవర్ దే హ్యావ్ టు రిపోర్ట్ అట్ ద కాలేజ్ అలాటెడ్ కాలేజ్ ఇన్ పర్సన్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్, అదర్వైజ్ ద అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్. సో థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మళ్ళీ రిపోర్టింగ్ అయితే చేయాలి. మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అంటే ఆ కాలేజ్కి వెళ్ళి, అంటే థర్డ్ ఫేజ్ తర్వాత కూడా మీరు అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఫైనల్గా ఆ కాలేజ్కి వెళ్ళి ఒకసారి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనకి ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్ ఆగస్ట్ 5th ఆర్ బిఫోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే ఆగస్ట్ 5th దాకా మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతూనే ఉంటుంది, బట్ క్లాసెస్ అయితే ముందే స్టార్ట్ అయిపోతాయి. సో ఇక ఇవన్నీ కూడా కొంచెం రిపీటెడ్ పాయింట్సే ఉన్నాయి దీంట్లో. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్లో కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ చెప్పాను కదా, మీకు ఎవరికైనా ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన గైడెన్స్ అండ్ సర్వీస్ కావాలి అని అనుకుంటే మీరు తప్పకుండా మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంటుంది. ఫోన్ నంబర్స్ 9849996500, 9849996500. ఈ 2 నంబర్స్లో మీరు కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఆన్లైన్ సర్వీస్ అయినా ఆఫ్లైన్ సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.